హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ద 100 అంటూ ఒక పోలీస్ యాక్షన్ డ్రామాగా మన ముందు తీసుకురాబోతున్నారు శశిధర్ గారు. అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, ఈ సినిమాతో ఆర్కే సాగర్ గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సో ద 100 కంప్లీట్ ఒక పోలీస్ యాక్షన్ డ్రామా కనిపిస్తుంది, ఇంటెన్స్ డ్రామా కనిపిస్తుంది. సో వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు సే, ఆర్ ఇది ఇంట్లో ఏమైనా మెసేజ్తో వెళ్తున్నారా, లేదంటే కంటెంట్ డ్రివెన్ ఒక యాక్షన్ ఫిల్మ్గా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇది యాక్చువల్ ఇమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అండి, విత్ మెసేజ్. సోషల్ మెసేజ్ అయితే ఉంది. అంటే మెసేజ్ అంటే ఏదో టోటల్లీ ప్రీచింగ్ ఆఫ్ బీట్ స్టైల్ ఇదని కాదు. అంటే మనకి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే రియలిస్టిక్ అప్రోచ్తో ఒక మెసేజ్ చెప్తున్నాం. ఇది టోటల్ ఆడియన్స్కి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో మూవీస్లో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీంట్లో ఏంటంటే థ్రిల్ అనేది ఒక గ్రిప్పింగ్గా వెళ్తూ ఆ జానర్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ జానర్లో ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా ఒరిజినల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా జరుగుతాయో అని రీసెర్చ్ చేసి దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. తర్వాత ఫైనల్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చి మనకు ఒక మెసేజ్ ఉంటుంది. త్రూఅవుట్ ద ఫిల్మ్ ఏంటంటే ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ అనేది దీంట్లో ఒక ప్రయారిటీ ఉంది. సో ఆ కనెక్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే. సో టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ట్రైలర్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ట్రైలర్ గట్ చూసినప్పుడు టీజర్ కంటే కూడా ట్రైలర్ ఇంటెన్స్ ఉంది. థ్యాంక్ యూ. సో ట్రైలర్ గట్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అండ్ ఆల్సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ట్రైలర్ రిలీజ్ చేయించారు. సో ఆయనతోటి చేయించడం వెనకాల మెయిన్ రీజన్ ఏమన్నా ఉందా? సాగర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి రిలేషన్ ఉందండి. ఒకసారి మన ట్రైలర్ కట్ అయిన తర్వాత ఆయనకి చూపించడం జరిగింది. ఆయన అప్పుడు చూసి ఆయన ఒకసారి చూశారు, ఆయన ఇంప్రెస్ అయ్యారు, మళ్ళీ ఇంకొకసారి చూశారు, 2-3 టైమ్స్ అలా రిపీటెడ్గా చూసి ఇది నేను చేస్తానని చెప్పి లాంచ్ చేస్తానని చెప్పి అప్పుడే మాట ఇచ్చారు ఆయన. ఓకే. సో ఆ మాట ప్రకారంగానే ఇప్పుడు అది ఆయనే లాంచ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు రిపీట్లో చూసి మాట ఇచ్చారు. ఓకే. ఆ టైంలో మీరు ఉన్నారు సార్ అక్కడ? అప్పుడు నేను లేనండి. ఓకే. అప్పుడు అని సాగర్ గారే ఉన్నారు అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అక్కడ. ఓకే. సో ది 100 పోలీసుల మీద చాలా సినిమాలు వచ్చాయి ఇదివరకు, థ్రిల్లర్స్ ఇవన్నీ కూడా మీరు చెప్పేది. అండ్ ఓటీటీ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్నిటికీ కనెక్ట్ అయిపోయారు. వాట్ ఈస్ దట్ థింగ్ యూ ఆర్ గోయింగ్ టు షో డిఫరెంట్ ఇన్ యువర్ ఫిలిం? దీనిలో ఆథెంటిసిటీ అండి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే నాకు బేసిక్గా ఈ కథ చేసేటప్పుడు ఏదైతే రీసెర్చ్ చేశానో, ఒక రియల్ ఇన్సిడెంట్స్ పైన రీసెర్చ్ చేశానో, ఆ ఇష్యూ వెళ్తున్నప్పుడు నేను అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ మీద, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఐపీఎస్ ఉన్నారు, రీసెర్చ్ చేసే ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది వీళ్ళది, ఇప్పుడు ఇలాంటి ఇష్యూ ఉంది, ఎలా డీల్ చేస్తే కరెక్ట్. సో అని వాళ్ళతో ఎక్కువ నేను ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు చెప్పే పాయింట్స్ తెలుసుకోవడం, వాళ్ళు చెప్పిన పాయింట్స్ నుంచి దీంట్లో మనం ఇన్కార్పొరేట్ చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చాను. సో ఆథెంటిసిటీ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఇది సినిమాటిక్ ఫ్రీడమ్ అంటే ఇదే హెయిర్ స్టైల్స్ వరకు మనం సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నా, డిపార్ట్మెంట్లో ఎలాగ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది హైరార్కీ, తర్వాత ఐపీఎస్ అంటే ప్రొబేషనరీ పీరియడ్ నుంచి వాళ్ళు ఎలాగ ఏసీపీ అవుతారు, ఏదో టక్కన పోస్టింగ్ రావడం, ఇలాంటివి కాకుండా ఒక ప్రొబేషన్ పీరియడ్ అని ఒక 2-3 years వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత ఏసీపీ వస్తుంది. అలా ఆ ప్రొసీజర్ కూడా మనం దీంట్లో పెట్టడం జరిగింది. ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏదో సమ్ కేసెస్లో ఫైండ్ అవుట్ ఏదో చేశారో అదే ప్రొసీజర్ మనం దీంట్లో పెట్టడం జరిగింది. సో ఇలా టోటల్గా ఇది ఒక పోలీస్ స్టోరీ అని అన్నాను. ఒక రియల్గా జరిగిన పోలీస్ ఆఫీసర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఈ సినిమాలో ఉంటుంది. రియల్ ఇన్సిడెంట్. ఎస్. నేను ఏదైతే రీసెర్చ్ చేసిన పాయింట్స్ అయితే ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా ట్రూ ఈవెంట్సే, బట్ అన్నోన్ కేసెస్. అంటే ఏదో కోర్టులో ఉండో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేసిందో ఇది కాదు. రియల్ లైఫ్లో నేను వెళ్ళి రీసెర్చ్ చేసిన టైంలో జరిగిన వాళ్ళు చెప్పినప్పుడు నాకు అనిపించింది, అరే ఇలాంటి సమస్య ఉంది, దీనికి ఏంటి సొల్యూషన్ ఏది అనిపిస్తే నాకు 100 ఒక అయితేనే సొల్యూషన్ అనిపించింది. దాన్ని చాలామంది అడగడం జరిగింది. ఎస్ కరెక్ట్ అయ్యేదని చెప్పన్నారు. సో దాని ప్రకారంగా నేను ఈ కథ డిజైన్ చేశాను. దీంతోపాటు ఏంటి, నేను సాగర్ గారు నేను అనుకున్నప్పుడు ఆయన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఒక పోలీస్ ఆఫీసర్కి అది నాతో షేర్ చేసుకున్నారు. నేను అనుకున్న క్యారెక్టర్కి దాన్ని ఇన్కార్పొరేట్ చేశాను, ఈ రియల్ ఇష్యూస్ని బ్లెండ్ చేశాను. ఓకే. అండ్ దొంగతనాల కాన్సెప్ట్ లాగా ఉంది ట్రైలర్లో మనకంతా కూడా. దొంగతనాలని చేస్తారా, లేదంటే దొంగతనం చేస్తూ మర్డర్ చేసి ఆ టీమ్ని పట్టుకోవడం సార్ కాన్సెప్ట్? కాదు, అవునని ఇప్పుడు నేను క్లారిటీ మీకు అప్పుడే చెప్పాను. ఎందుకంటే ఏదైతే ఆడియన్స్ ఇప్పుడు మనం ఎవరికైనా చూపించినప్పుడు థ్రిల్ ఫీల్ అవ్వాల్సింది ఏదైతే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి కదా, అన్ఫోల్డ్ ముందే చేస్తే నేను మీరు ఆ థ్రిల్ మిస్ అయిపోతారు. సో అది అక్కడ చూస్తేనే మనకి ఏది ఏంటి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. తర్వాత దీంట్లో ఇక్కడ ఈ ట్రైలర్లో మీరు గమనించే ఉంటారు, హీరో వెపన్ యూజ్ చేయరు అసలు. అవును, అసలు వెపన్ యూజ్ చేయరు. కానీ ఆయన చేతిలో చివరిలో వెపన్ వచ్చింది. కానీ అది ఎందుకు తీయాల్సి వచ్చింది అనేది కదా.
ఓకే. అది యాక్చువల్ ఆయన అసలు స్టార్టింగ్లో అసలు వెపన్ తీయకూడదు అని ఫిక్స్ అయిపోయిన ఐపీఎస్ ఆఫీసర్. రియల్ లైఫ్లో అలా ఉన్నారు ఆయన. రియల్ లైఫ్లో క్యారెక్టర్ ఉంది, అలాగే చేశారు కూడా. సో అది నేను పెట్టడం జరిగింది. ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ తీసుకెళ్ళి లాకర్లో పెట్టేస్తారు. నాకు అవసరం లేదు, సెల్ఫ్ డిఫెన్స్ కోసమే నాకు వెపన్ అక్కర్లా, నాకు నేనే ఆయుధం అని అనుకునే క్యారెక్టర్ కూడా వెపన్ తీయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఓకే, అది దాంట్లో ఎమోషన్. అండ్ ఇంకొక ట్రైలర్లో అలాగే టీజర్లో కూడా ఈ డైలాగ్ ఉంది, ఈగో వల్ల తప్పును ఒప్పుకోవట్లేదా, తప్పు చేయడానికే డిపార్ట్మెంట్లోకి వచ్చావా అని అడుగుతున్నారు. ఈజ్ దట్ పోలీస్ ఆఫీసర్ ప్రాపర్ ఆర్ కరప్టెడ్? అది మీరు స్క్రీన్ మీద చూడాలి. అక్కడ చెప్పేస్తే డైరెక్ట్ స్క్రిప్ట్ ఇచ్చి చదివేయండి అన్నట్టు అయిపోద్ది. అలాగే కదా సార్, అంటే అది నేను ఆపాలి కదా అన్ని ఓపెన్ చేయమని కాదు, అంటే కరప్టెడ్ ఇప్పుడు మనకి ఎస్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఐడియలిస్టిక్గా లేకపోతే కరప్టెడ్ అనే చిన్న ఇలా సిస్టంలో మనకి ఇప్పుడు చాలామంది ఒక ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది అలాగే ఒక 70% నిజాయితీ పరులను తీసుకుంటే దాంట్లో కూడా ఏది చేస్తే కరెక్ట్ వాళ్ళకి కూడా మనసాక్షి ఉంటుంది, ఏది తప్పని వాళ్ళకి తెలుస్తుంది. సో దాని ప్రకారంగా ఫాలో అయ్యే క్యారెక్టర్ తప్ప ఇది కరప్టెడ్ నేను టోటల్ ఐడియల్ అలా ఉండదు. సో ఏది ఎప్పుడు ఎంత అవసరమో అంతే చేసే పోలీస్ ఆఫీసర్. ఓకే, మీకు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు లేదా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఏమన్నా చూసారా ఇన్స్పైరింగ్ కోసం? పోలీస్ క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి లేదా ఈ హీరోయిజం క్యారెక్టర్ ఇలా ఉండాలి అన్నట్టుగా ఏమన్నా రిఫరెన్సెస్ తీసుకున్నారా? అంటే అది సినిమాల నుంచి నాకు దీనికి ఈ కథ వరకు నేను ఏ రిఫరెన్స్ తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ రియల్ లైఫ్లో నేను పోలీసులు నేను ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయ్యానో వాళ్ళ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయో అది దాంట్లో నేను డైరెక్ట్గా పెట్టాను కాబట్టి ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయో ఆ విధంగానే బిహేవ్ చేసేలా నేను చేశాను. ఎందుకంటే నేను అంటే కృష్ణవంశీ గారి దగ్గర చేశాను అసోసియేట్గా చేసినప్పుడు. ఓకే, ఆయన నాకు కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చేవారు. అంటే ఆయన క్యారెక్టర్ డిజైనింగ్లో అంటే ఒక రియల్ లైఫ్లో ఆయన ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యారో వాళ్ళ దగ్గరికి వెళ్ళమనేవారు, వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకోమనేవారు, వాళ్ళతో ట్రావెల్ చేయమనేవారు. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, 1 వీక్ వాళ్ళతో ట్రావెల్ చేసి వీడియో షూట్ చేసి ఆయన ఎడిట్ చేసి చూపించేవాడు. ఈ ప్రాసెస్లో నాకేమైందంటే రియల్ లైఫ్లో వాళ్ళు బిహేవ్ చేసే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది నాకు బాగా రావడం మొదలుపెట్టాను. అంటే నేర్చుకున్నాను దాని నుంచి. ఆ నేర్చుకున్నది ఎలా బిహేవ్ చేస్తాయి ఏంటి అన్నది ఈ సినిమాలో కూడా సేమ్ మా క్యారెక్టర్స్ అలాగే బిహేవ్ చేస్తాయి. ఓకే, సో సాగర్ గారు ఇన్స్పెక్టర్ ఆర్కే నాయుడుగా ఎప్పుడో మొగల్ రేకుల సీరియల్లో కంప్లీట్ ఒక ఇంటెన్స్ రోల్, ఆ ఫేస్లో స్మైల్ ఉండదు, అదే ఇంటెన్సిటీ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది మాకు. అంటే రిఫరెన్స్ అదా లేదంటే ఆయన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ వై ఆర్కే సాగర్ అంటే ఏంటి? వై ఆర్కే అంటే యాక్చువల్ మీరు అన్నారు మొగల్ రేకుల్లో ఆర్కే నాయుడుకి విక్రాంత్ ఐపీఎస్కి సంబంధం లేదు. ఆ క్యారెక్టర్ డిజైనింగ్ వేరు, మన క్యారెక్టర్ డిజైనింగ్ వేరు. మనది టోటల్ రియల్ లైఫ్లో పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేస్తారు అలాగే బిహేవ్ చేస్తారు. ఆయనకి ఫ్యామిలీ ఉంటుంది, ఆయనకి ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అది దాంట్లోనే ఉన్నాయి కానీ అది డిఫరెంట్ డిజైన్, క్యారెక్టర్ డిజైన్ అనేది డిఫరెంట్. సో మనది వేరు, న్యాచురల్గానే వెళ్ళిపోతాం. సో ఆర్కే సాగర్ గారిని నేను తీసుకోవడం అనేది ఏం కాదండి. ఆర్కే సాగర్ గారు ఆయన మొగల్ రేకులు చేస్తున్నప్పుడు నాకు పరిచయం అయ్యారు. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ రవివర్మ గారు. ఆయన ఉయ్యాల చంపాలో హీరోయిన్ ఫాదర్గా చేశారు, నాకు బాగా క్లోజ్ ఆయన. సో ఒకసారి సరదాగా ఆయనతో పాటు లొకేషన్కి వెళ్ళినప్పుడు సాగర్ గారిని పరిచయం చేయడం జరిగింది. అక్కడి నుంచి మాది మాట్లాడినప్పుడు ఓకే ఆయన వైవలెత్తికి నాది కనెక్ట్ అవ్వడం, అలాగ ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను చేసిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్కి ఆయన గెస్ట్గా వస్తూ ఉండేవారు. అలా ట్రావెల్ అవుతున్నప్పుడు అప్పుడు అన్నయ్యవారు అనమాట ఏదైనా మంచి సబ్జెక్ట్ చేద్దామండి, మంచి సినిమా చేద్దామని చెప్పి అలా అనుకున్నాం. ఒక్కోసారి అనుకున్నప్పుడు కుదరవు కదా, ఇది అలాగా అనుకున్నప్పుడు మాకు అవ్వలేదు. అది అనుకోకుండా ఒకసారి నేను వేరే ట్రయల్స్లో ఉండి ఆయన వేరే సినిమా చేద్దాం, నాకు మంచి షాదీ ముబారక్ తర్వాత మంచి సినిమా చేద్దాం ఆలోచనలో ఉన్నప్పుడు అనుకోకుండా నాకు కాల్ చేశారు, రమ్మంటే సరే అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు అనుకోకుండా ఈ డిస్కషన్ నడిచింది, అయితే చేద్దాం అని చెప్పి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అలా వచ్చారు పార్ట్ టైం. బట్ సీరియల్ ఈజ్ డిఫరెంట్, సినిమా ఈజ్ డిఫరెంట్. షాదీ ముబారక్ అది చేయడం లవర్ బాయ్గా అది డిఫరెంట్ యాంగిల్, కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి అంటే ఇంటెన్సిటీ క్యారీ చేస్తూ ఉండాలి త్రూ అవుట్ ద ఫిలిం. మీకు ఆయన్ని తీసుకున్న తర్వాత త్రూ అవుట్ ద ఫిలిం హౌ హీ పెర్ఫార్మ్డ్ యాజ్ ఎ డైరెక్టర్, మీరు ఆర్కే సాగర్ గారికి ఎన్ని మార్కులు వేస్తారు? దీనిలో డౌట్ లేదండి, ఎక్సలెంట్గా చేశారు. మార్క్స్ అనేది ఏం లేదు, ఎక్సలెంట్గా చేశారు. ఎందుకంటే ఏదైతే క్యారెక్టర్ ఉందో అది టోటల్లీ బిహేవ్ చేశారు అని ఫీల్ అయ్యారు. టోటల్ దానిలో ఉన్న ఎమోషన్ ఆయన పూర్తిగా తీసుకుని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా మెయింటైన్ చేయాలి అలా మెయింటైన్ చేశారు. నాగబాబు గారు సినిమా చూశారు ఆల్రెడీ, చూసినప్పుడు అదే అన్నారు, అసలు సాగర్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు, ఎక్సలెంట్గా చేశారు. అంటే ఎప్పుడు ఎంత కరెక్ట్గా చేయాలో అంతే వచ్చింది తప్ప ఏది ఎక్కడ కూడా లిమిట్ దాటి ఓవర్ యాక్షన్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు.
ఆల్రెడీ నాగబాబు గారికి చూపించారు. వెంకయ్యనాయుడు గారు చూశారు, ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు గారు చూశారు, రాజ్ ఠాకూర్ గారు చూశారు, వెంకయ్యనాయుడు గారు నుంచి కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చింది, శ్రీధరబాబు గారి నుంచి వచ్చింది. తర్వాత నాగబాబు గారు, సజ్జనార్ గారు ఆయన కూడా చూశారు. అందరి నుంచి కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చింది. సజ్జనార్ గారు కూడా ఆయన అయితే అసలు ఫస్ట్ సినిమా అంటే నమ్మట్లేదు. ఫస్ట్ సినిమా ఇదేంటి ఇంత మంచి పాయింట్ తీసుకుని, చాలా మంచి పాయింట్ ఇది, ఇలాంటిది అవసరం ఇప్పుడు సొసైటీకి అని చెప్పి ఆయన అసలు పట్టుకొని గట్టిగా ఇలాంటి సినిమాలు చేయాలి అని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోయారు. నాకు చాలా బాగా నచ్చింది సినిమా అని చెప్పి. నాగబాబు గారు కూడా సేమ్ అదే రియాక్షన్. ఈవెన్ ఫ్రెండ్స్ వెంకయ్యనాయుడు గారు కూడా సేమ్. అంటే బేసిక్గా ఈ సినిమా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకు ఒక సినిమాకు ఒక ఫేట్ ఉంటుందండి. దీనికి ఏంటంటే అందరిని పెద్దవాళ్ళందరినీ కనెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, కానీ ఫస్ట్ సినిమాకే మీకు ఈ రౌండ్ ఆఫ్ టైప్ ఆఫ్ అప్లాజ్ రావడం అనేది అంటే ఇంకా పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత అది ఎలా వస్తుంది అనేది సెకండరీ థింగ్. బట్ చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఈ రేంజ్ ఆఫ్ అప్లాజ్ ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా రిలీజ్ అవ్వకుండానే యు ఆర్ సంథింగ్ ఎగ్జైటెడ్, చాలా కాన్ఫిడెంట్గా కూడా కనిపిస్తున్నారు, ఎందుకేనేమో మరి. అంటే కాన్ఫిడెన్స్ అయితే ఉందండి డెఫినెట్గా. ఇప్పుడే కాదు, మనం స్క్రిప్ట్ చేసినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాం. ఇది చేసే దీనికి కూడా ప్రొడ్యూసర్ ఇలాంటి సినిమా మనకు అవసరం, కంపల్సరీ చేయాలి ఈ పాయింట్ విధాన్ని అనుకుని డిస్కస్ చేసుకునే ముందుకు వెళ్ళాం. సో అంతా కనెక్ట్ అయ్యి వెళ్ళాం. అలాగే దీన్ని నమ్మి అంటే తర్వాత మీ కమర్షియల్స్ ఏంటంటారా ఎంతవరకు సక్సెస్ అవుతుందని ఎవరి చేతిలో అది లేదు. మన ప్రయత్నం నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీగా అందరూ ప్రయత్నం చేసాం. దీన్ని సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ని బయటకు తీసుకొస్తున్నాం. అంతే బాగా మంచిగా అందరూ రిసీవ్ చేసుకున్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా అలాగే జరిగింది. మధ్యలో అంటే థియేటర్కి వచ్చే మధ్యలో నేను ఫిల్మ్ ఫెస్టివల్స్కి అప్లై చేశాను. చేసినప్పుడు ఒక 15 ఫెస్టివల్స్లో వస్తే అక్కడ కూడా మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా వాళ్ళు కూడా కూర్చుని అంటే జనరల్గా సినిమా నచ్చకపోతే రివ్యూస్ వచ్చినప్పుడు చూసే ఓకే అండి బాగుందని వెళ్ళిపోతూ ఉంటారు. అది మనకి డీటెయిల్గా చెప్పరు కూడా ఎందుకు లేదని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ మనకు అర్థమైపోద్ది. ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా జస్ట్ వెళ్ళిపోతున్నాడు అంటేనే ఓకే ఏదని. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అందరూ పాపం వెయిట్ చేసి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు ఏమేమి వాళ్ళకి బాగా నచ్చాయి, ఆ పాయింట్స్ ఎక్కడెక్కడ ఇదైందో వాళ్ళకి ఎక్కడెక్కడ టచ్ అయిందో మొత్తం అని చెప్తూ వచ్చారు. అది మనకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అండ్ మీ గురించి కూడా చాలా విన్నాను ప్రీవియస్ కొన్ని చేసి, అండ్ యూ రిసీవ్డ్ సమ్ గుడ్ అవార్డ్స్ ఫర్ యువర్ ప్రీవియస్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్. సో ఏం చేశారు, ఏంటి, ఏం అవార్డ్స్ వచ్చాయి దానికి? అంటే అవార్డ్స్ అంటే మళ్ళీ అవార్డ్ ఫిల్మ్ డైరెక్టర్ అనుకుంటారు. సార్ అంటే పీపుల్ నీడ్ టు నో. సో అంటే ఊరికనే రావు కదా అవార్డ్స్ అనేది, ఊరికనే మనకి ఏదో చూసేసి ఇచ్చేసేది కాదు. మనం చేసిన కష్టం ప్రజల్లోకి వెళ్ళి, లేదంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ రిప్రజెంటింగ్ దట్ క్యారెక్టర్స్ వాళ్ళు అప్లాస్ చేస్తే మనకు అది వస్తుంది. సో అలా అంటే మనకి ఇప్పుడు కూడా అవార్డ్స్ అనే స్టైల్ కూడా మారింది. యాక్చువల్గా తీసుకున్న నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ తీసుకున్నాయి ఫిల్మ్ ఫెస్టివల్స్లో. ఇదివరకు ఒక ఆఫ్ బీట్ స్టైల్లో ఉన్న మూవీస్కి ఎక్కువ అవార్డ్స్ ప్రిఫర్ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మన కమర్షియల్గా మనం ఏదనుకున్న పాయింట్ తీసినా సరే దాన్ని కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. సో నేను ముందు నుంచి అలాగే ఉండేవాడిని. అంటే అవార్డ్స్కి అప్లై చేయాలంటే ఇది ఆఫ్ బీట్లో తీయాలి, దానికి ఒక న్యాచురల్గా ఉండాలంటే మ్యూజిక్ వేయకూడదు, లాంగ్ షార్ట్స్ తీయాలి, అలా లెందీగా ఉండాలి, ఇలాంటివి పెట్టాను నేను. ఏదైతే అనుకున్నా అది కమర్షియల్గానే వెళ్తాను. అవి వెళ్ళింది అలాగే అప్లై చేశాను. అలా అప్లై చేసిన దాంట్లో ఓంకారం, లడ్డు, నన్ను క్షమించండి. ఓంకారం వచ్చి 2 నంది అవార్డ్స్ వచ్చాయి. ఓకే, దానికి ఆల్రెడీ 16 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అది ఫస్ట్ ప్రాజెక్ట్, అది వంశీ గారు అసోసియేట్గా చేస్తున్నప్పుడు, ఆయన దగ్గర చేస్తున్నప్పుడే. నెక్స్ట్ వచ్చి లడ్డు, దానికి 4 నంది అవార్డ్స్ వచ్చాయి. అది 100 అదే వచ్చినాయి. అండ్ నన్ను క్షమించండికి 193+ వచ్చాయి. 193+ అవార్డ్స్. ఇలా చెప్తే బాగోదు, ఇంకెక్కువ చెప్తా. అలా చెప్పుకోవడానికి నాకు నేను అవార్డులు వచ్చినంటే మైట్ బి నాకు అనిపిస్తుంది డెబ్యూ డైరెక్టర్గా యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫర్ దిస్ అని. ఏమండి అంత మన చేతిలో ఏం లేదు, నేచర్ డిసైడ్. అంటే సినిమాటిక్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా, ఒక నేచర్ డిసైడ్ చేస్తుంది. అది మనం అనుకుని ప్రయత్నం చేయడమే తప్ప తర్వాత ఇంకా కమర్షియాలిటీస్ అన్నీ దాని గుర్తింపు ఎంతవరకు తీసుకెళ్ళాలి ఈ సినిమాని అన్నది నేచర్ డిసైడ్. సో సార్ మీకు ఏ ఇయర్లో మీకు అసలు ఇంట్రెస్ట్ వచ్చింది? మీరు ఎప్పుడు అసలు సినిమాల్లో నేను డైరెక్ట్ చేయాలి, నేను ఈ ఫీల్డ్లోకి సెట్ అవుతాను, ఎప్పటికన్నా ఖచ్చితంగా సినిమా డైరెక్ట్ చేస్తాను థాట్ ఎప్పుడు? అండ్ హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఆర్ రోల్ మోడల్ ఫర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఫిలిం ఇండస్ట్రీ? అంటే యాక్చువల్గా మనకి అందరికీ అది ఎక్కడో ఒక చోట కాలేజ్ డేస్లోనో లేకపోతే స్కూల్ డేస్లోనో ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మూవీ చూసినప్పుడు అరే ఇది బాగుంది అని చెప్పి అలా వెళ్తున్న ప్రాసెస్లో మనం సినిమాలంటే మామూలుగా ఇంట్రెస్ట్ బాగా. అప్పుడు ఆర్జీవి గారి సినిమా శివ వచ్చింది, అది అందరికీ తెలిసిందే. ఆ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అది ఓకే ఒక డైరెక్టర్ ఇది అని మనకి బాగా ఇది చేసి డైరెక్షన్ అంటే ఇలాగనే అప్పుడు అర్థమైంది. అలాగే కాలేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు చిన్న మైమ్స్ అని ప్లేలెట్స్, డ్రామాస్ ఇవన్నీ కూడా సొంతంగా
చేసినప్పుడు వచ్చిన అప్లాజ్ అది కొంచెం మనకి ఇంట్రెస్ట్ బూస్టప్ అయింది. మరి మనం చేస్తే అందరూ మంచి రికగ్నిషన్ వచ్చింది అని చెప్పి అది రావడం, ఆ ఇంట్రెస్ట్ క్యారీ అవుతున్న టైంలో అంటే మా ఫాదర్కి ఉండేది ఒక సివిల్ సర్వెంట్గా చూడాలి అని కొంచెం అని ఉండేది. కానీ తర్వాత ఒక రోజు నాకు ఇది ఎక్కువ డామినేట్ చేసింది, ఫిల్మ్ అనేది ఎక్కువ డామినేట్ చేసి నేను మా ఫాదర్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే చాలామంది డిస్కరేజ్ చేస్తారు, బట్ ఆయన చేయలేదు, ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. ఆయనతో పాటు శ్రీనివాస్ గారు అని కృష్ణవంశీ గారు అన్నయ్య, ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. అప్పుడు నేను వంశీ గారి దగ్గరికి వచ్చానండి. అక్కడి నుంచి తర్వాత ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో అని ఎవరున్నా సరే ఎక్కువ ఆయన సినిమాలు చూసింది లేదా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ హీరో సినిమా నేను థియేటర్లో ఫ్యాన్స్ హంగామా చేసిన సిచ్యువేషన్స్ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయి? అవి ఉంటాయి కదండి, అభ్యుదయ చిరంజీవి గారు, ఇంకా అంతకంటే అసలు డౌటే లేదు. అది ఇంకా ఎప్పుడు ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఆయన కోసం మేము వెళ్ళడం, కాలేజీలో ఉన్నప్పుడు ఫస్ట్ డే అక్కడే కూర్చుని నైట్ అంతా బ్యానర్స్ కట్టి కటౌట్లు కట్టి. సో ఈ మధ్యకాలంలో అంటే స్క్రీన్ ప్లేకి చాలా ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుంది సార్. అది మనకి మహారాజా సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ ప్లే గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. తెలియని వాళ్ళు కూడా ఓహో ఇలా కూడా తీయొచ్చా సినిమా అనే పాయింట్ వస్తుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో తెలియదు కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఈ ఎడిటింగ్ చాలామంది మాట్లాడేస్తున్నారు. సో ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా మీదే. సో ఎంత పగడ్బందీగా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని, అండ్ వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిలిం? మొత్తం టోటల్ వచ్చి మనకి 135 minutes అండి. అంటే ఇంక్లూడింగ్ ఆల్ టైటిల్స్ కానీ స్టార్టింగ్ కార్డ్స్ అండ్ కార్డ్స్ అన్నీ కలిపి మనకి 135 minutes వచ్చింది. స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేసరికి మన స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు గ్రిప్పింగ్గా ఉండేలాగే ప్లాన్ చేశాను. అది చేసి ఎక్కడికి ఎంత అవసరం అది అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళింది కదా. సో చూసిన ఎక్కడ కూడా ల్యాగ్ అరే బోర్ అనేది లేదు. అలాగే చూసిన సజ్జనార్ గారు కూడా అదే అన్నారు, స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అసలు చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఆయన ఒక్కరే కాదు, చూసిన అందరూ అన్నారు సెకండ్ హాఫ్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉందని. సో అది మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది స్క్రీన్ ప్లే విషయం. ట్రైలర్లో మ్యూజిక్ చాలా ఇంటెన్స్గా ఉంది. మ్యూజిక్ ఈజ్ ద కీ ఫర్ ద థ్రిల్లర్. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి అండ్ సాంగ్స్ అయితే ఇప్పటికే ఒకటి రిలీజ్ అయింది. హౌ మెనీ సాంగ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిలిం? అది ఏంటంటే కొన్ని మధ్యకాలంలో సాంగ్స్ వద్దు డైవర్ట్ అవుతున్నాయి అన్న పాయింట్ ఆఫ్ చాలా మంది జనాలకు వచ్చేసింది. 1 hour 35 minutes అంటున్నారు. సాంగ్స్ ఎన్ని ఉండబోతున్నాయి? 135 minutes అండి. 135 minutes, సారీ 2 hours and 15 minutes. సో సాంగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? విత్ స్టోరీ ట్రావెల్ అవుతుంది, ఎలా ఉంటాయి సాంగ్స్కి ఇంపార్టెన్స్? అంటే ఆ సాంగ్ అంటే ఇమోషన్కి ఇది అవసరం అన్నది ఉన్నప్పుడే సాంగ్ ఉంది. అంతకు మించి ఎక్కడ కూడా ఎక్స్ట్రా సాంగ్ అని కానీ గ్రూప్ డ్యాన్సెస్ రావడం కానీ అలాంటివి ఉండవండి. టైం ల్యాబ్స్ కోసం, ఒక ఎమోషన్ బిల్డ్ చేయడం కోసం, ఒక ఎమోషన్ చెప్పడం కోసం ఉన్న సాంగ్సే తప్ప ఎక్కడ కూడా మన అన్నెసరీగా ఈ సాంగ్ ప్లేస్మెంట్ అని మనం చెప్తే ఇక్కడ సాంగ్ ఉందన్న ఫీలింగ్ వస్తుంది. కానీ మామూలు సినిమా చూడడం స్టార్ట్ చేసిన తర్వాత సినిమాలోకి వెళ్ళిపోవడమే తప్ప దానికి సెపరేట్గా ఇది సాంగ్ ఇక్కడ వచ్చిందంటారా అనే ఫీలింగ్ ఎక్కడా ఉండదు. మనం రాసేటప్పుడు అలాగే రాసాం. ఈవెన్ ఏదైనా సరే ఎంత క్లారిటీగా ఉన్నామంటే 120 pages రాసాను కరెక్ట్ యాక్షన్ పార్ట్ అండ్ డైలాగ్ పార్ట్. దాన్ని కరెక్ట్గా 133 minutesకి నేను తీసుకురావడం జరిగింది. దాంట్లో ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉండాలి, ఏ ఎమోషన్కి సాంగ్లో ఏ ఎమోషన్ ఎలా ఉండాలి అన్నది, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కూడా అంత అద్భుతంగా ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ గురించి నేను సెపరేట్గా చెప్పక్కర్లా, అండ్ ఆల్రెడీ చాలా బాగా మిగతా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన యానిమల్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చి రాబోయే స్పిరిట్ కానివ్వండి అన్నీ అద్భుతంగా చేశారు కూడా. సో ఆయన కూడా మనకి అలాగే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇది దానికి ఇంత బడ్జెట్కి సినిమా కాబట్టి ఇలా చేయాలి, ఇంత బడ్జెట్ సినిమాకి ఇలా చేయాలి అలాంటి ఆలోచన లేకుండా సినిమాని నమ్మి కథని నమ్మి ఆయన అంత ఇవ్వాలి అంత ఇచ్చేసారు. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఎంత సినిమాటిక్ లవర్, సినిమా మీద ప్యాషన్ మీరు కనిపిస్తుంది. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఓన్లీ డైరెక్టర్ అవుదామని వచ్చారో యూ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్? అంటే మీలో కొన్ని మాకు విలనీ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఫోన్లేండి, అది చేస్తే చేయండి, ఏమైంది మీ ఇష్టం, ఏది చేస్తారో అది చేసేయండి. మేము చేస్తాం, ఓకే మీరేం చేస్తారు? లేదండి, అంటే యాక్టింగ్ అనేది నాకు అంతేమీ లేదు, రాదు కూడా పెద్దగా. అంటే ఆర్టిస్టుల వరకు చేసి చెప్పడం వరకే తప్ప మామూలుగా అయితే డైరెక్షన్ అనేది బాగా ఇష్టం. ఓకే, ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమాలో వాట్ ఈస్ దట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్ ఎదర్ బై ఆర్ స్క్రీన్ ప్లే ఆర్ సౌండ్, మొత్తం ఇది సినిమా ది అబ్సల్యూట్ ఫిలిం అని మీకు అనిపించిన ఫిలిం ఏంటి ఈ మధ్యకాలంలో? నేను ఇప్పుడు బాగా ఇష్టపడేది రిపీటెడ్గా చూసింది బాహుబలి, RRR. సూపర్. RRR అసలు RRR అయితే మా ఇంట్లో కంటిన్యూస్గా అలా వస్తూనే ఉంటుంది. ఓకే, ఇంట్లో అలా వస్తూనే ఉంటుంది. అంటే ఏం నచ్చింది సార్ అందులో అంతగా కనెక్టివిటీ? రిపీట్లో దానిలో చాలా ఉందండి, దానిలో చాలా ఉంది, నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. అంటే ఊరికి అలా సినిమాలా చూసి వదిలేయకుండా దాని డీటెయిల్కి వెళ్తే దాని బిహైండ్ దట్ ఎంత వర్క్ ఉన్నది అనేది
క్లియర్గా తెలుస్తుంది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో చిన్న డిజైన్ పెట్టి ఒక మ్యాప్ కానీ వెనకాల రాసిన దాని కొటేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది దాంట్లో. సూపర్ సార్. సో చాలా గట్టిగా అనలైజ్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి కూడా మేము అలాంటి కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ది 100 నుంచి. సో July 11th సినిమా థియేటర్లోకి రాబోతుంది. సో మీ మాటల్లో వన్స్ ఆడియన్స్కి ఒకసారి ఏంటి ఈ సినిమా ఎందుకు రావాలి అనేది చెప్తే విల్ వైండ్ ఇట్ అప్ సార్. ఒక మంచి ప్రయత్నం, మంచి సినిమా చేసాం, నిజాయితీగా చేసాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి అది తెలుసుకోవాలి. అది అంటే నేను ఇప్పుడు ఓపెన్ చేయలేను, కానీ అది థియేటర్కి వచ్చి చూస్తే ఒక మంచి సినిమా సక్సెస్ అయితే థియేటర్లో అది రేపొద్దున్న ఇంకొక మంచి సినిమా చేయడానికి మాకు ఒక స్కేల్ పెరుగుతుంది. సో ఒక మంచి కథ ఇంకొకటి వస్తుంది. సో ఆడియన్స్ ఖచ్చితంగా ఒక మంచి సినిమాని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అలాగే మా సినిమా కూడా ఎంకరేజ్ చేస్తారని స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ కాలేదు. అందరూ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే ఆడియన్స్ నుంచి కూడా మంచి బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటున్నాను. July 11 థియేటర్స్కి వస్తుంది, అందరూ వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సో July 11 థియేటర్స్కి ద 100 అండ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో చూసి ఆ రిపోర్ట్ ఇవ్వాలని అండ్ మీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారితో కూడా మీరు ఒక సినిమా త్వరలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.